యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ హెలికాప్టర్ రైడ్ లో ఎంజాయ్ చేస్తారో అనుకుంటున్నారు కదా. మీరు వస్తానన్నారా లేకపోతే ఫస్ట్ రావడం చెప్పారా? వస్తున్నాం. ఎక్కిన తర్వాత అలా కనబడుతుంది మరి ఇంకే. సరే, ఎలా అనిపించింది? బాగుంది. చాలా బ్యూటిఫుల్ అండి. శ్రీకాకుళం అని అంటే యాక్చువల్గా స్మార్ట్ శ్రీకాకుళం జనరల్గా. లైఫ్ టైం మెమరీ కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి యూజ్ చేసుకుంటున్నాం అంతే. హలో యూస్, వెల్కమ్ టు కిటివి మీడియా. సో రథసప్తమి వస్తుందంటే తెలుసు కదా, శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ స్వామికి సంబంధించి చాలా వరకు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అయితే స్టేట్ ఫెస్టివల్గా చేసిన తర్వాత హెలికాప్టర్ రైడ్ లాంటివి కూడా ప్రజలకి అందుబాటులో ఉంచారు. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ కోసం శ్రీకాకుళం ప్రజలు చాలా వరకు ఉత్సాహం కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా హెలికాప్టర్ రైడ్ని చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. సో అందరికీ అందుబాటులో ఉండే విధంగానే టికెట్ ప్రైజెస్ని కూడా గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తేడా లేకుండా చూస్తుంటారు. సో యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ హెలికాప్టర్ రైడ్లో ఎంజాయ్ చేస్తారో అనుకుంటున్నారు కదా, కానీ తప్పండి. సో 80 ఏళ్ళ వయసులో కూడా బామలు కూడా హెలికాప్టర్ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాము అంటున్నారు. సో ప్రస్తుతం హెలికాప్టర్ ఎక్కి వచ్చినటువంటి బామలు మనతో పాటు ఉన్నారు. సో చూసారు కదా, ఈ వయసులో వాళ్ళకి ఒక కోరిక ఉండేదంట హెలికాప్టర్ ఎక్కాలి అని చెప్పి. సో రథసప్తమి వేడుకల్లో ఈ హెలికాప్టర్ రైడ్ని ఇక్కడ అందుబాటులో ఉంచడం వల్ల వీళ్ళిద్దరూ ఎక్కి వచ్చామని చెప్తున్నారు. అసలు వాళ్ళ యొక్క ఎక్సైట్మెంట్ ఎలా ఉండేది ఎక్కిన తర్వాత ఒకసారి మాట్లాడదాం. బామ్మ, మీ పేరు? నా పేరు చెప్పాను అమ్మయ్యమ్మ. అమ్మయ్యమ్మ గారు, ఎంత వయసు ఉంటుంది? 40 అంత 40. 80కి 40 తగ్గించేశారు. 80 ఏళ్ళు. సో 80 ఏళ్ళలో హెలికాప్టర్ ఎక్కారు, ఎలా అనిపిస్తుంది? అలాగే మరి చూస్తుంటే అలాగే నిలబడుతుంది, మరి ఎటు కనబడుతుంది. ఎలా అనిపించింది ఎక్కిన తర్వాత? ఎక్కిన తర్వాత అలా కనబడుతుంది మరి ఇంకేటి. ఏమేమి చూసారు హెలికాప్టర్ లో? అలాగా వెళ్ళాం, అలాగ వచ్చినాం. బాగా అనిపించింది. మీరు ఎక్కాలని అడిగితే తీసుకొచ్చారా ఇంట్లో, లేదంటే మామూలుగా తెచ్చినారు అవలే పిల్లలు తెచ్చినారు. ఎప్పుడైనా అనుకున్నారా ఇలా హెలికాప్టర్ గానీ ఎక్కాలి గాలి? లేదు. సరదాగా అలా వచ్చారు. బామ్మ, మీ పేరు? మొదలవలసి వేనమ్మ. వేనమ్మ. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి బామ్మ? అది ఏటో మనకు తెలియదు, ఎప్పుడో యానోడు ఎప్పుడో. మరి ఏటో తెలుసు. మరి ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? మరి వద్దని మా బావులు కైమెడితే వచ్చాను, ఎక్కించినారు వాళ్ళు. ఇంట్లో వాళ్ళు తీసుకొని వచ్చారా? సరే, ఎలా అనిపించింది? మనకు బాగుంది. బాగుంది. బాగా ఎంజాయ్ చేశారా? ఆనందించారా? సో ఎక్కడ ఎంతసేపు ఉన్నారు? డబ్బు బాగుంటుంది కదా, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు అనమాట. డబ్బు బాగుంటుంది, అది బాగుంటుంది. అది ఏమేమి చూసారు ఇక్కడ? అన్ని తిరిగాను, చుట్టూ చూపితే చూసుకొని వచ్చాను. నది అదంతా చూసారా? శ్రీకాకుళం అంత బాగా కనిపించిందా? శ్రీకాకుళం అందాలన్నీ అనిపించింది పైనుంచి బాగా కనిపించాయా? చూస్తున్నారు కదా, ఈ వయసులో కూడా ఈ బామ్మలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారో. సో ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చారని చెప్పి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగిందనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ వయసులో మాక్సిమం 80 ఏళ్ళ వయసులో వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా హెలికాప్టర్ రైడ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. అంతేకాదు చాలా మంది హెలికాప్టర్ రైడ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అండ్ టికెట్ ప్రైస్ విషయానికి వస్తే పర్ పర్సన్ 2200 ప్రైస్ని వీళ్ళు తీసుకుంటున్నాము అంటున్నారు. మిగతా డిస్ట్రిక్ట్లో చేసేదానికంటే ఇక్కడ చాలా అవైలబుల్గా చాలా తక్కువ ప్రైస్కే ఈ టికెట్ని కూడా నిర్వహించాము అంటున్నారు. ఎందుకంటే సో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఈ హెలికాప్టర్ రైడ్ని అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము అని చెప్తున్నారు. సో రైడ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఇంకో ఫ్యామిలీ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, మీ పేరు? హాయ్, వనిత అండి. వనిత గారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆమదవలస అండి. ఆమదవలస నుంచి వచ్చారు. సో రైడ్కి వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్రతి సంవత్సరం ఎలా పెడితే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకా చేస్తారు, మరి చేయాలనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఉంది కదా, రైడ్ కి వెళ్ళారా? వెళ్ళలేదండి, ఈ ఇయర్ వెళ్ళారు. ఎంత టైం పట్టింది మొత్తం ఓవరాల్ గా ప్రాసెస్ గానీ రైడ్ గానీ? 7 మినిట్స్ పట్టింది రైడ్. ఓకే, రైడ్ లో సార్ మీరు చెప్పండి, రైడ్ లో ఏమేమి చూపించారు, మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? మన కోడరామూర్తి స్టేడియం కానీ రివర్ మన నాగావళి కానీ ఇదంతా వ్యూ చాలా వండర్ఫుల్గా ఉంది. మనం ఫ్లైట్ జర్నీ చేసినా సరే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. మనకి మన జిల్లాలో మన సొంతలోని లాస్ట్ ఇయర్ కూడా నిర్వహించడం అనేది చాలా గర్వకారణం. ఇలాగనే మనం చాలా అభివృద్ధి మార్గంలో ఉండాలి. అప్పుడు రాజమండ్రి పుష్కరాల్లో 2014లో చాలా బాగా నిర్వహించారు. మరలా ఇప్పుడు
చాలా గ్రేట్నెస్ అని గవర్నమెంట్కి మనం అభినందనలు తెలియజేయవలసింది. ఓకే, టికెట్ ప్రైస్ విషయానికి వస్తే ఎంత ఎంత చార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్? 2200 కలెక్ట్ చేస్తున్నారు. అలానే యాక్చువల్గా ఏవేళ న్యూస్లో వచ్చేటట్టు మేడారం జాతరకి 4800 పెట్టారని న్యూస్ వచ్చింది. బట్ మన జిల్లా దాంతో పోలిస్తే మన ఏపీలో చాలా బెటర్గా ఉన్నట్లే అర్థం చెప్పుకోవచ్చు. అది 7 minutes అనమాట ఈక్వల్గా కూడా. సో శ్రీకాకుళం జిల్లా అందాలు ఎలా కనిపించాయి మీకు? చాలా బ్యూటిఫుల్ అండి. శ్రీకాకుళం అని అంటే యాక్చువల్గా స్మార్ట్ శ్రీకాకుళం జనరల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అట్మాస్ఫియర్, పీపుల్ చాలా మంచి వ్యక్తులు అందరూ కూడాను. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కొనసాగుతున్నాయి. చాలా సో రైడ్ లో మీరు ఏ ఏ ప్లేసెస్ నుంచి చూస్తారంటే 6 minutes? యాక్చువల్గా 7 minutes రైడ్ ఆల్మోస్ట్. మనం ఇప్పుడు చోరటం నగరంలో మొన్న అన్ని డే నైట్ జంక్షన్ కానీ అలాగా నాగావళి 2 bridges కానీ అన్నీ కవర్ అయ్యాయి. నాగావళి రివర్ పై నుంచి వచ్చి చాలా అద్భుతంగా వ్యూ అనేది లెఫ్ట్ రైట్ లో చాలా వ్యూ వండర్ఫుల్ గా వచ్చింది మేడం. పాపకి ఎన్ని ఇయర్స్? పాపకి 1.5 years మేడం. ఓకే, తను ఎంజాయ్ చేసింది అసలు రైడ్ చేసింది, చూస్తా ఉంది స్టన్నీ లుక్స్ అన్నమాట. మాది ఆమదల వలస అండి, ఆమదల వలస. మైసెల్ఫ్ LIC అడ్వైజర్ అండి. ఓకే ఓకే, ఎవరైనా రైడ్ కి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? డెఫినెట్ గా లేదు, డెఫినెట్ గా ఎంజాయ్ చేయవలసిందే. ఒకసారి కూడా మరి లైఫ్ టైంలో ఒకసారి తీసుకోగలిగితే మంచిదే కదా. ఒక అవకాశం వచ్చింది మన శ్రీకాకుళం పీపుల్ దీన్ని యూటిలైజ్ చేసుకోవడం చాలా మంచి విషయం మేడం గారు. ఓకే, మస్తు చూస్తున్నారు కదా, అసలు హెలికాప్టర్ రైడ్ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము అంటున్నారు. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అందరూ కూడా ఏజ్తో సంబంధం లేకుండా ఈ హెలికాప్టర్ రైడ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే బేసిక్గా ఏరోప్లేన్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానీ బయట ఎక్కడం వేరు, కానీ సొంత జిల్లాలో ఎక్కి ఆ జిల్లా యొక్క అందాలని అంత ఎత్తు నుంచి చూస్తే ఇంకా హ్యాపీగా ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకాసేపట్లో హెలికాప్టర్ రైడ్ ఎక్కడానికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారనమాట. కూడా వాళ్ళు కూడా చాలా క్యూరియస్గా ఫీల్ అవుతున్నారు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మా శ్రీకాకుళమే. సో హెలికాప్టర్ ఎక్కబోతున్నారు. ఎప్పుడు బుక్ చేసుకున్నారు టికెట్స్? నిన్న మార్నింగ్ చేసాము. నిన్న మార్నింగ్ చేసేసారు. సో ఎలా అనిపిస్తుంది, ఏంటి? హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. హెలికాప్టర్ ఎక్కడం ఫస్ట్ టైం. ఫ్లైట్స్ అవి ఎక్కారా? ఆ ఫ్లైట్ ఎక్కాను. ఓకే, హెలికాప్టర్ ఎక్కి సొంత జిల్లాలో జిల్లా అందాలను చూడబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో రథసప్తమి వేడుకల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ హెలికాప్టర్ రైడ్ కి చాలా మంది ఫ్యామిలీస్ తో కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, గ్యాంగ్ అంతా కూడా ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది, ఎగ్జైట్మెంట్ ఏంటి అనేది. అసలు ఫస్ట్ వీళ్ళందరిలో చూడాలంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి. బామ్మ గారిని ఫస్ట్ మాట్లాడిద్దాం. బామ్మ, మీ ఏజ్ ఎంత? మా 70. 70 years. హెలికాప్టర్ ఎక్కుతున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏమో ఏమో, ఇప్పటి వరకు ఎక్కారా పోనీ ఎప్పుడన్నా? లేదు. లేదు. కూతురు తెచ్చారు, ఎక్కించారు. ఓకే, మీ పిల్లలు తీసుకొచ్చారు. ఓకే, మీరు వస్తానన్నారా లేకపోతే ఫస్ట్ రావడం చెప్పారా? వస్తానని చెప్పారు. సో చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఫ్యామిలీ తీసుకొచ్చారని చెప్తున్నారు. సో నిజంగా బయట ఎక్కడికో ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లాలంటే కాస్త ఇబ్బంది పడతాము, లేదంటే అసలు ఆ ఛాన్స్ కూడా రాదు. బట్ ఇక్కడ ఇలా పెట్టడం వల్లనే కదా వీళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది అనుకోవచ్చు. మిగతా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్, మీ పేరు? యమున గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీ ఫ్యామిలీ అంతా? లోకలే పక్కా లోకల్. సో ఎలా అనిపిస్తుంది హెలికాప్టర్ ఎక్కిపోతున్నారు కదా, ఫుల్ గా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. ఎంత పే చేశారు మొత్తం ఫ్యామిలీ కలిపి? మొత్తం 10,200 అనుకుంటా. అసలు అంత ఎక్స్పెన్సివ్ కదా, అంటే వర్త్ అనుకుంటున్నారా ఎక్కడం కానీ, లేదా అట్లా? అంటే అలా ఏం లేదు. ఫ్లైట్ అయితే ఎక్కే ఛాన్సెస్ వస్తాయి, హెలికాప్టర్ ఎక్కే ఛాన్స్ రాదు కదా. మన దగ్గరకు వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ ఎక్కించుకోవాలి అంతే. సో మన జిల్లా అందాలు చూడాలి. అంతే అంతే. పిల్లలు చాలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతున్నారు. హే హాయ్, నీ పేరు? రేష్మిక. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నా కదా. కాసేపట్లో హెలికాప్టర్ ఎక్కడానికి తీసుకొచ్చారు మీ అమ్మ వాళ్ళు. ఎలా ఉంది? దానికోసం ఇంత టిప్ టాప్ గా రెడీ అయ్యావా? అమ్మ స్కూల్ నుంచి వచ్చావా? ఓకే, నువ్వు అడిగావా ఎక్కించమని? అమ్మ వాళ్ళు ఎక్కిస్తానని చెప్పారా? అడిగావా? ఓకే, సో మరి హెలికాప్టర్ లో ఒక 7 minutes 8 minutes పాటు నీకు తిప్పుతారు కదా. సో ఎలా అనిపిస్తుంది? సో చూస్తున్నారు కదా, పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతున్నారు. ఇంకా మీరు చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఫస్ట్ టైం ఎక్కుతుంది. మీరంతా ఒక ఫ్యామిలీ అండి? ఓకే, మా మమ్మీ, సిస్టర్స్, మా అమ్మమ్మ. సో బేసిక్ గా సింగిల్ గా ఎక్కే ఛాన్స్ వస్తుంది, కానీ ఇలా ఫ్యామిలీతో అందరూ కలిపి రైడ్ ఎంజాయ్ చేయడం చాలా తక్కువ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది? లైఫ్లీ ఇది స్వీట్ మెమరీ. లైఫ్ టైం మెమరీ కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి యూజ్ చేసుకుంటున్నాం అంతే. ఫ్యామిలీ అందరూ కలిసి రావడం ఇదే ఒక ఆపర్చునిటీ కాబట్టి యూజ్ చేసుకుంటున్నాం. సో
సో చూస్తున్నారు కదా, ఇది అన్నమాట శ్రీకాకుళం జిల్లాలో మాత్రం హెలికాప్టర్ రైడ్ చాలా మంది చాలా హ్యాపీగా ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే వాళ్ళు చెప్పిన విధంగానే బయట ఎక్కడైనా సరే ఏరోప్లేన్స్ కానివ్వండి లేకపోతే హెలికాప్టర్స్ కానీ ఎక్కొచ్చు. బట్ ఫ్యామిలీ అందరూ కలిపి వెళ్ళాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. బట్ ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీలో ఉండే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అదేవిధంగా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి హ్యాపీగా రైడ్ని ఎంజాయ్ చేయడానికి, ముఖ్యంగా జిల్లా వాళ్ళ సొంత ప్లేసెస్కి సంబంధించినటువంటివి అంత హైట్లో చూడాలి అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి దానికోసం ఇంత ఖర్చు అయినా సరే వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ రైడ్కి అయితే వచ్చామని చెప్తున్నారు. సో నిజంగానే రథసప్తమి సందర్భంగా ఏదైతే ప్రస్తుతం తీసుకున్నటువంటి హెలికాప్టర్ రైడ్ కానీ హాట్ ఎయిర్ బెలూన్ కానివ్వండి ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా శ్రీకాకుళం జిల్లా పీపుల్ మాత్రం చాలా వరకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ఇంకొన్ని కార్యక్రమాలను కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొస్తే ఇలా ప్రతి ఇరు కూడా జరిగే రథసప్తమి వేడుకల్లో వాటిని కూడా ఇదే విధంగా ఆదరిస్తామని చెప్పి ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ హెలికాప్టర్ రైడ్ మీద మీరేమంటారు? ఇప్పటికీ మీరు హెలికాప్టర్ రైడ్లో పార్టిసిపేట్ చేస్తే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏమంటారు? అదేవిధంగా ఇక్కడ సొంత జిల్లాలో హెలికాప్టర్ రైడ్ని చూడడం ఎలా అనిపిస్తుంది? మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.